చిరంజీవి గారి వీరాభిమాని అండి అండ్ ఫ్యాన్ అసోసియేషన్ అండ్ యూత్ ప్రెసిడెంట్ కూడా, యూత్ ఫ్యాన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా. సో చిరంజీవి గారి గురించి మన ఇంటర్వ్యూలో బాగా తెలుసుకుందాము. అండ్ స్టార్ట్ చేసే ముందు ఈయన జర్నీ ఎన్నేళ్ళుగా ఉందో తెలుసుకుందాం. ముందు ఎన్నేళ్ళ జర్నీ అండి ఇది? దగ్గరగా 26 ఇయర్స్ అండి. 26 ఇయర్స్ చిరంజీవి గారితో ఉన్నారు. ఎంతోమంది ఫ్యాన్ మూమెంట్స్ ఉంటాయి, ఎంతోమంది ఫ్యాన్స్ ఒక ఫోటో దిగాలనుకుంటే మీరు 26 ఇయర్స్ లక్కీ చాలా జాక్పాట్ కొట్టేశారు. సో మీరు బేసిక్గా ఎక్కడి నుండి చిరంజీవి గారికి చాలామంది అభిమానులు ఉంటారు, వెళ్ళాలి కలవాలి అనుకుంటారు, మీరు ఎక్కడి నుండి అసలు బేసిక్గా? అంటే నేను చదువుకున్న రోజుల నుంచి చదువుకునేటప్పుడే హాలిడేస్ ఇవ్వగానే మద్రాసు వెళ్ళిపోయి ఆయన కలవటానికి ప్రయత్నించేవాడినండి. అలా సుమారు ఒక 4 years ఆయన కోసం మద్రాసు తిరిగానండి. అంటే బేసిక్ ఊరు ఎక్కడండి? నాది ఈస్ట్ గోదావరి అమలాపురం. కాకినాడలో చదువుకున్నవాడికి ఇంజనీరింగ్ చేసినప్పుడు హాలిడేస్ ఇవ్వగానే మద్రాసు వెళ్ళిపోయి ఇంట్లో చెప్పకుండా మద్రాసు వెళ్ళిపోయానండి. అలా 4 years తిరిగానండి. 4 సంవత్సరాలు తిరిగినా నాకు ఇంటర్వ్యూ దొరకలేదండి. ఇంటర్వ్యూ గురించి వెళ్ళారా కలవడానికి? ఆయన కలవటానికి మీన్స్ అంటే అదే ఆయన అపాయింట్మెంట్ దొరికేది కదా. అలా ఆఫ్టర్ 4 years హైదరాబాద్లో ఒకసారి కలవడం జరిగింది అనమాట అండి. సో అక్కడ కలవడం జరిగింది, చాలామంది వచ్చి కలుస్తూ ఉంటారు, ఆయన పోతూ ఉంటారు. అప్పటికే ఆయన పెద్ద స్టార్ కాబట్టి మీరు ఆయనకి దగ్గరగా అవ్వడానికి, లేకపోతే ఆయన మీరు దగ్గరగా ఉంచుకొని మీతో అంటే మీరు ఇప్పుడు వచ్చిన పొజిషన్కి రావడానికి ఏంటి, ఎలా జరిగింది అది? అప్పుడు ఆయన్ని కలిసిన తర్వాత ఒక 2-3 times కలిసిన తర్వాత ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు, కృష్ణరాజు గారు, శోభన్ బాబు గారు, చిరంజీవి గారు, ఇలాగా అందరు టాప్ స్టార్స్ అంతా ఉండేవారు. ఉండి ఇంతమంది ఉంటున్నా కానీ సోషల్ సర్వీస్ ఎవరో ఏం చేయట్లేదే, అభిమానులుగా మనం ఏదైనా చేస్తే బాగుంటుంది కదా, ఎప్పుడైనా ఏదైనా స్టార్ పుట్టినరోజుకి అన్నదానం అని ఒక కార్యక్రమం చేస్తూ సరిపెట్టేసేవారు. ఆ రోజుల్లో అన్నదానం తప్ప ఏం చేసేవారు కాదు. ఏదో చేయాలి మనం, ఆయన పేరుతో పాటు మన పేరు కూడా బయట రావాలి, సోషల్ సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో నేను దాని మీద బాగా ప్రయత్నించి మొక్కలు నాటే కార్యక్రమం స్టార్ట్ చేసి, అలాగే ఎవరి ఆపదలో ఉన్నా, ప్రకృతి వైపరీత్యం సంభవించిన అన్నింటిలో పాల్గొంటూ చిరంజీవి గారి పేరు మీద కార్యక్రమం స్టార్ట్ చేశాను అన్నమాట అండి. చేస్తే అప్పుడు ఆ రోజుల్లో సూపర్ హిట్, విజయ్ చిత్ర అని చాలా మ్యాగజైన్స్ ఉండేమాట. ఫస్ట్ టైం ఒక అభిమాన సంఘం గురించి ఒక హాఫ్ పేజ్ రాయటం మొదలుపెట్టింది ఆ రోజుల్లో. నేను చేసిన కార్యక్రమాల గురించి, చిరంజీవి గారు పేరు మీద చేసిన కార్యక్రమం గురించి పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాసేవారండి. మామూలుగా అప్పట్లో మీరు చెప్పినట్టు ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు ఉన్న టైంలో వాళ్ళంతటి వాళ్ళు ఏదో ఒకటి చేసేవాళ్ళు, లేదా వాళ్ళ అభిమానులు ఎక్కడెక్కడ ఊర్లలో ఉండి అక్కడి వరకు చేసుకునేవాళ్ళు. మీరు వచ్చి ఈ చిరంజీవి గారితో మాట్లాడి, అంటే మీ దగ్గర నుంచి స్టార్ట్ అయిందని చెప్పచ్చు. అంతా అన్ని ఊర్లలో వాళ్ళు ఒక అసోసియేషన్గా ఫామ్ అయిపోయి కమ్యూనికేషన్ అనేది ఫ్యాన్స్ మధ్య పెరిగి అంతా కలిసికట్టుగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది మీ దగ్గర నుంచి స్టార్ట్ అయిందని చెప్పచ్చా? అంటే చిరంజీవి గారికి వచ్చేటప్పటికి టోటల్గా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కృష్ణ గారు అందరికీ మించి చిరంజీవి గారికి అభిమానులు సంఘాలు ఎక్కువ, చాలా విపరీతమైన అభిమాన సంఘాలు తయారైపోయాయి. ఎందుకంటే ఆ రోజుల్లో చిరంజీవి గారు చేసిన డ్యాన్సెస్ కానీ, ఫైట్స్ కానీ, యాక్షన్స్ కానీ ఒక క్రియేషన్ సృష్టించాయండి. అసలు డిఫరెంట్ డ్యాన్సెస్ చేయటం, దాంతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అయిపోయిందండి. లక్షల కొలది అభిమాన సంఘాలు తయారైపోయినాయి. దాని గురించి దాన్ని అరికట్టడం కానీ, దాన్ని సక్రమంలో పెట్టడం కానీ ఎవరి వల్ల కావట్లేదండి. ఆ రోజుల్లో దాని గురించి నేను దాని మీద దృష్టి పెట్టి మన నాగేంద్ర బాబు గారు, అల్లు అరవింద్ గారు వీళ్ళిద్దరిది సహకారం తీసుకుని అసోసియేషన్ ఫామ్ చేశానమాట అండి. రాష్ట్ర చిరంజీవి యువత అని చెప్పి అసోసియేషన్ స్థాపించి నాతో పాటు చాలామంది సీనియర్ ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళంతా సహకారం తీసుకుని అక్కడ నుంచి క్రమబద్ధీకరణలో అప్పుడు నేను ఈ కార్యక్రమం చేపట్టేటప్పటికి అభిమానులు అప్పట్లో ఎలాగంటే అండి, బస్సులు వేసుకుని వచ్చేసేవారు అన్నమాట. ఏదైనా ఊరు నుంచి ఒక బస్సు మాట్లాడుకుని వచ్చేసి ఆ హీరో ఇంటి ముందు రోజంతా వెయిట్ చేసి ఆ హీరో ఇంట్లో ఉన్నాడా లేదా వారికి అవసరం లేదు, షూటింగ్కి వెళ్ళారా, ఊటీ వెళ్ళారా అని తెలియదు పాపం వాళ్ళకి. వచ్చి సాయంత్రం వరకు ఉండే ఆ బస్ టైం అయిపోయి సాయంత్రం వెళ్ళిపోయేవారు. అలాగా కొన్ని వందల వేల బస్సులు తిరిగి వెళ్ళిపోతూ ఉండేయండి ప్రతి సంవత్సరం. అటువంటి సిచ్యువేషన్ నేను బై అపాయింట్మెంట్ హైదరాబాద్ చేరుకుని చిరంజీవి గారి అపాయింట్మెంట్ ఇస్తే వచ్చి చూసే విధంగా, ఎవరు తిరిగి వెళ్ళకుండా ఆ విధంగా క్రమబద్ధీకరణ చేసి అది నాగేంద్రబాబు గారి సహాయంతో వచ్చిన ప్రతి అభిమాని చిరంజీవి గారు కలిసే విధంగా చేయగలిగానండి. వెరీ నైస్. అంటే మీరు చిరంజీవి గారిని కలిసాక మీరు అప్పుడు గోదావరిలో ఉండేవాళ్ళు, ఇక్కడికి ఎలా షిఫ్ట్ అయిపోయారు? అంటే ఇప్పుడు మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా ఈ కార్యక్రమాల్లోనే ఉన్నారా? ఆయన స్థాపించిన బ్లడ్ బ్యాంక్ అని అవన్నీ చూసుకుంటూ
అలాగే ఉన్నారా ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్గా అంతా దీని మీద ఒక చిరంజీవి గారు చేస్తున్న సోషల్ సర్వీస్ అన్నిటిలో కూడా నేను పూర్తిగా ఇన్వాల్వ్ అయినానండి. ఆయన మార్గంలో నడుచుకుంటూ ఆయన కూడా ఉంటూ నాకేంటంటే ఆయన్ని చూసిన ఆయన కలిసిన కొండంత బలం కొండంత శక్తి వస్తుందన్నమాట అండి. అంటే నిజంగానే ఆయన ఒక యుగ పురుషుడు, ఆయన మహా గొప్ప శక్తివంతుడు అనమాట అండి. ఒక కొన్ని కోట్ల మందిలో ఒకరు అలా పుట్టి ఉంటారు అనమాట అండి. అంటే నేను బాగా స్టడీ చేశాను కాబట్టి ఈ మాట నేను చెప్పగలుగుతున్నాను అనమాట. చాలా గొప్ప వ్యక్తి, సూర్యుడికి ఉన్న శక్తిలో చాలా శక్తి ఆయనలో ఉందన్నమాట అండి. అది నేను స్వయంగా అనుభవించాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను అనమాట. చాలా గొప్ప శక్తివంతుడు, చాలా గొప్ప అంటే మేమైతే దేవుడుగానే పూజిస్తామండి. డెఫినెట్గా ఆయన కలిసిన తర్వాత ఒక 3-4 months నాకు విపరీతమైన శక్తి వచ్చేస్తుంది అనమాట అండి. చాలా బాగా పనిచేయగలుగుతాను అనమాట. మళ్ళీ ఆయన గ్యాప్ పెరిగితే నిరసించిపోతూ ఉంటాను.